హలో అండి, వెల్కమ్ టు హృదయ టాక్స్. ఈరోజు మనం కిచిడి ఎలా తయారు చేయాలో చూసుకుందాము. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యి అనేది మీ ఆప్షనల్ అండి, లేదంటే ఆయిలే ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చండి. చెక్క వేసుకోవాలండి. చెక్క, యాలక్కాయలు, లవంగాలు, బిర్యానీ ఆకు, హోల్ బిర్యానీ మసాలా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం బారుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అండి, ఒకటైతే సరిపోతుంది. బారుగా స్లైస్లుగా కట్ చేసుకోవాలండి. బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి, బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు బంగాళదుంపలు, క్యారెట్, కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసుకోండి. వెజిటేబుల్స్ ఏవైతే మీ ఆప్షనల్ అండి, అవి బంగాళదుంప వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్, అట్లా మీకు నచ్చినట్టుగా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి. వేసి కొంచెం ఫ్రై చేయండి, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి. 1 స్పూన్ కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. తొందరగా వేగుతాయి వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా వేగుతాయండి. ఇప్పుడు 1 కప్పు రైస్ తీసుకుంటే మనం 1/2 కప్పు వచ్చి పెసరపప్పు తీసుకోవాలండి. పెసరపప్పుని 1/2 కప్ తీసుకొని ఫ్రై చేయాలండి. కొంచెం అది కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయండి. ఎక్కువ కాదు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అండి, లైట్ బ్రౌన్. తర్వాత 1/2 అన్ అవర్ నేను 1 కప్ రైస్ని సోక్ చేసి పెట్టుకున్నానండి. 1 కప్ రైస్ వచ్చేటప్పటికి 3 కప్స్ వాటర్ పోసి సోక్ చేసుకున్నానండి. ఇప్పుడు అది మొత్తాన్ని వేసేస్తున్నాను, వాటర్, రైస్. అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చూసుకోండి. సాల్ట్ కనుక సరిపోతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది, పర్ఫెక్ట్ అనిపించింది. ఇది 15 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు, మీకు చాలా తొందరగానే అయిపోతుంది. ఎప్పుడైనా కర్రీ లేని టైంలో ఇది ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడిగా. ఇది నార్మల్గా అన్నా తినేసేయచ్చు, లేకపోతే ఏదైనా గ్రేవీ కర్రీ అన్నా వేసుకొని తినచ్చు. రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హృదయ టాక్స్ అండి. లైక్